హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక డిఐవై వ్లాగ్ చేస్తున్నానండి. సో ఎప్పుడు వంటలు చేస్తే బోర్ కొడుతుంది కదా, సో సరదాగా సింపుల్గా ఒక డిఐవై చేసి మనందరికీ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చూపిద్దామని చెప్పేసి ఇలా కొత్తగా ట్రై చేశానండి. అస్సలు నాకు ఈ డిఐవై చేయడానికి అసలు ప్లాన్ లేదు. వరలక్ష్మి వ్రతం ఆ వారం ముందు వారం నేను మీషోలో లాటస్ ఆర్డర్ ఇచ్చానండి. యాక్చువల్గా లాటస్తో పువ్వులతో చేద్దాం అమ్మవారి పూజ అనుకున్నాను, కానీ అవ్వలేదు. కానీ ఎలాగైనా లాటస్తో ఏదో ఒకటి చెయ్యాలనిపించి నేను ఒక డిఐవై చేశాను అనమాట అండి మీషోలో. ఇలాగా యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం ముందు రోజు నాకు వచ్చిందనమాట నేను ఆర్డర్ చేసినది. సో వరలక్ష్మి వ్రతం రోజే బ్యాక్ డ్రాప్ లాగా చూసాను, కానీ బ్యాక్ డ్రాప్ నాకు అంత నచ్చలేదు. సో ఇలాగ లాటస్ది మీషోలో ఆర్డర్ ఇస్తే 12 పీసెస్ నాకు ప్లెయిన్ లాటస్ అండి, ఏ డిజైన్ లేకుండా వచ్చింది. సో ఫైనల్గా నేను అలా ప్లెయిన్ వచ్చిన లాటస్ని ఈ విధంగా నా దగ్గర ఉన్న డిఐవై ఐటమ్స్తో ఎంత అద్భుతంగా హ్యాంగింగ్లా చేశానండి. సో ఇలా బ్యాక్ డ్రాప్లో పెట్టుకుంటే గోడకి ఎంత అందంగా ఉందంటే సూపర్ లుక్ వచ్చిందండి. సో ఈ విధంగా మనం వెళ్ళిపోదాం. చూసారా, ఇక్కడ మీకు చూపించినట్టుగా రైట్ సైడ్లో ప్లెయిన్ లాటస్ ఎలా వచ్చిందంటే ఇలాగే వచ్చిందనమాట. సో నాకు అర్థం కాలేదు ఏం చేయాలి, ఇలా మనం హ్యాంగ్ చేయలేము కదా, నెయిల్ కూడా లేదు వెనకాల అని అనుకున్నాను. సో తర్వాత ఆలోచించాలిస్తే 2 years బ్యాక్ నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని డిఐవై ఐటమ్స్ కొన్నామన్నమాట. అంటే నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న హాబీ ఉండేది ఏదైనా చేయాలండి. సో ఆర్నమెంట్స్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో తర్వాత నాకు గుర్తొచ్చింది, జ్యువెలరీ ఎసెన్షియల్స్ ఉన్నాయి కదా మన ఇంట్లో ఎక్కడో అని వెతికితే నాకు ఇవన్నీ కనిపించాయి అనమాట అండి. అప్పట్లో ట్రే, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాంగింగ్స్, వైరు, దాన్ని కట్ చేసే డిఐవై చేసినప్పుడు వైర్ని కట్ చేస్తాం కదండి, మొత్తం అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి. యాక్చువల్గా ఆలోచిస్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళి ఏం కొనాలి, ఎక్కడ దొరుకుతాయని. సో ఫైనల్గా రీకాల్ చేసుకుంటే 2 years బ్యాక్ కొనే డిఐవై ఐటమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అందుబాటులో ఉందని గుర్తొచ్చిందండి. సో వెతికి చూస్తే ఇమీడియట్గా నాకు దొరికింది. సో అప్పుడు నేను ఇవన్నీ ట్రేలో అరేంజ్ చేసి ఏమేమి పూసలు ఉన్నాయని చెప్పేసి ట్రేలో వేసేసి అసలు ఎలా చేస్తే బాగుంటుందని నేను ఐడియాతో ఈ డిఐవై చేస్తున్నాను అనమాట అండి. సో అసలు నాకు వితౌట్ ఎనీ ప్లాన్, అసలు జనరల్గా మంచి ప్లానింగ్ చేసుకుంటే బాగా చేసుకోవచ్చు అనుకుంటాం కానండి, అసలు ఏం ప్లాన్ లేకుండా హ్యాపీగా రిలాక్స్మెంట్ ఉంటే ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా నేను అన్ని నా దగ్గర ఉన్న డిఐవై జ్యువెలరీ ఐటమ్స్ అన్ని నేను ఒక ట్రేలో వేసేసుకుని ఆ డిఐవైకి సంబంధించిన సామాన్లన్నీ అరేంజ్ చేసుకుని సో అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఈ వైర్ దొరికింది, వైర్తో ఆల్రెడీ ఇక్కడ హోల్ ఉంది కాబట్టి ఇలా హ్యాంగింగ్లో ఏమైనా చేయొచ్చు అని ఐడియా వచ్చిందనమాట అండి. సో నేను చూస్తున్నాను, ఓకే కింద కూడా ఇలా హ్యాంగ్లో చేయాలి, పైన ఎలాగ వాడు హ్యాంగింగ్లో ఇవ్వకుండా ప్లెయిన్ హోల్ ఇచ్చాడు కాబట్టి ఒక పూసలతో హ్యాంగింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అండి. యాక్చువల్గా ఫస్ట్ టైం చేసిన లాటస్ అయితే అక్కడ ముడి వేయలేదు, ఇలా లూజ్ అయిపోయింది. తర్వాత అనిపించింది సెకండ్ టైం చేస్తున్న లాటస్ని చూసి ఓకే లెంగ్త్ కరెక్ట్గా వైర్ చెక్ చేసుకుని. సో మీరు చూసారంటే ఇది ఫస్ట్ టైం చేసిన లాటస్ అనమాట, పైన నేను ముడి వేయలేదు చూసారా. సెకండ్ లాటస్ చేస్తున్నప్పుడు నేను కరెక్ట్గా ఇంకా ఐడియాస్ వస్తాయి కదండి, మనం ఏదైనా ఆలోచన చేయడం స్టార్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసామనుకో, సో అది మనకి అది చేస్తూ ఉండగా మంచి థాట్స్ వస్తాయి అనమాట. ఈవెన్ వర్క్ చేసినప్పుడు కూడా ఆఫీస్లో ఒకటి ట్రై చేస్తాము, సో దానికన్నా బెస్ట్గా నెక్స్ట్ సెకండ్ వర్క్ చేయగలం కదా. సో అదేవిధంగా డిఐవై ఏదో అన్ఎక్స్పెక్టెడ్తో స్టార్ట్ చేశాను, నా దగ్గర ఉన్న ఎసెన్షియల్స్తో స్టార్ట్ చేశాను. సో తర్వాత సెకండ్, థర్డ్, సో ఎవ్రీ లాటస్ నేను డిఐవై చేసినప్పుడు ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వెన్ యూ రీచ్ ద ఫైనల్ లాటస్ డిఐవై అనమాట. సో ఈ విధంగా నేను ఫస్ట్ మెజర్మెంట్ తీసేసుకుని ఆ వైర్ ఎంత కావాలనేది నేను కట్ చేసేసుకుంటున్నానండి. సో ఆ రోజు కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట, ముందు రోజు మార్నింగ్ ఇవన్నీ చేస్తాను. యాక్చువల్గా పూజ సామాన్లు తెచ్చుకోలేదు, ఇంకా బయటకు వెళ్దామని డిసైడ్ అవ్వలేదు. జనరల్గా ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుంటాం అనుకోండి. సో ఆ రోజు మా హస్బెండ్ కొంచెం వీకెండ్ కదా కొంచెం రెస్ట్ తీసుకుంటానంటే ఆయన పడుకున్నారు. సో నేను పక్కన కూర్చొని ఇవి డిఐవై చేస్తే ఎలా ఉంటుందని అలా ఆలోచనతో చేస్తాను అనమాట అండి. సో ఆయన సర్ప్రైజ్ అయిపోయారు అనమాట లేచాక, ఏంటి ఇంత బాగుంది అంటే. సో ఈ విధంగా నేను డిఐవై చేశాను. అన్ఎక్స్పెక్టెడ్ అంటే నువ్వు ఎప్పుడు ఇలా ఏదో చేస్తావు కదా అలాగే చేసేస్తావు అని చెప్పేసి అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో ఈ విధంగా యాక్చువల్ షూట్ చేయడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి. నేను ట్రైపాడ్ ఇంకా తీసుకోలేదు, అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇలా ఈ పని చేయాలి, ఇలా మేనేజ్ చేయాలి ఎడిటింగ్ కానీ. సో మానిటైజేషన్ వచ్చాక ఈ విధమైన సెటప్ చేయాలి. సో నేను ఒక గోల్ పెట్టుకున్నాను అనమాట. సో ఎవరైనా ఇమీడియట్గా కావాలన్నప్పుడు కొనేసుకుంటే ఏముంటుంది చూడండి.
సో మనం ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అయ్యాకనే నేను ట్రైపాడ్ కొందామని అనుకున్నాను. సో అందుకే కొంచెం షూట్ చేసినప్పుడు కొంచెం ఇలా కష్టపడతాను అనమాట. సో నాకు మానిటైజేషన్ స్టార్ట్ అయ్యాకనే ట్రైపాడ్ కొందామని నేను డిసైడ్ అయ్యాను. మా హస్బెండ్తో కూడా అదే చెప్పాను, ఈ ట్రైపాడ్ కొని ఇచ్చేస్తానంటే, లేదంటే లెట్ మీ రీచ్ మై గోల్, అప్పుడు నేను ట్రైపాడ్ కొనుక్కొని అప్పుడు నీకు ఇలా ఇబ్బంది పట్టి షూటింగ్ చేసుకుంటే నాకు ఐ ఫీల్ దట్ ఐ విల్ రీచ్ ద గోల్ సూన్ కదా. సో నేను అప్పుడు అనిపించింది, ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకున్నామంటే సో దాన్ని రీచ్ అవ్వడానికి విల్ డూ సమ్ హార్డ్ వర్క్ కదా. సో అదేవిధంగా నేను ఇలాగా ఆ రోజు ఇలా ఒళ్ళో పెట్టుకొని షూటింగ్ చేస్తాను అనమాట. సో అందుకని పోస్ట్ సరిగా ఎక్కించుకోలేకపోతున్నాను. జనరల్గా పక్కన పెట్టి చేస్తే మన ఈజీగా అయిపోతుంది. సో ఈ 2 వైర్ని క్లబ్ చేసి ముడి వేసాక నా దగ్గర ఉన్న పూసలు ఎక్కిస్తున్నాను అనమాట అండి. సో నీకు వడిలో పెట్టుకుని చేయడం వల్ల అయిపోయాడు, ఇక్కడ పూసను ఎక్కించుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నాను. సో మీరు దాన్ని ఏమనుకోకండి. సో ఈ విధంగా నేను డిఐవై చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట. సో మీరు అందరూ నా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను తొందరగా వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చేలాగా బ్లెస్సింగ్ చేయండి. నా మానిటైజేషన్ కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ 2180 వాచ్ అవర్స్ రీచ్ చేయమండి. సో 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ మీ అందరి దీవెనతో నేను ఫస్ట్ గోల్ రీచ్ అయిపోయాను. సో సెకండ్ గోల్ రీచ్ అవ్వాలంటే నాకు 4000 సబ్స్క్రైబర్స్ కావాలండి. ఆల్రెడీ 2180 వాచ్ అవర్స్ అయిపోయినాయి. సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఓన్లీ ఇంకొక 2000 దగ్గరగా వాచ్ అవర్స్ వస్తే సో ఐ విల్ రీచ్ మై గోల్ అనమాట, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు. సో ఇంకొక దగ్గర 1900 వాచ్ అవర్స్ వచ్చేస్తే ఐల్ స్టార్ట్ గెటింగ్ మానిటైజేషన్ అనమాట. సో మీరు అందరి దీవెనలు ఎలాగో ఉండి నా ఛానల్ అలాగే ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీతో అలా చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఫైనల్గా పూసలకు వచ్చేసి నా జ్యువెలరీ ఐటమ్స్తో ఒక హ్యాంగింగ్ రెడీ చేసేసాను, దగ్గరికి వచ్చేసాను. సో నాకు చెప్పాను కదా, కష్టపడుతూ అలా షూటింగ్ చేశాను. ఈలోపు కొంచెం లేట్ అయినా చక్కగా పూసలు ఎక్కించేసానండి. సో ఈ విధంగా నేను హ్యాపీగా డిఐవై చేసేసాను. సో యాక్చువల్గా మన దగ్గర ఏ ఎసెన్షియల్ అన్నా మనకు ఒక ఐడియా రావాలే, కానీ ఏ ఎసెన్షియల్ అన్నా ఇంట్లో ఉంటే రీయూస్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇట్స్ లైక్ యూ నీడ్ టు గెట్ అన్ ఐడియా అనమాట. మనకు ఒక ఐడియా వచ్చిందనుకో యూ కెన్ యూటిలైజ్ ఎనీథింగ్ అనమాట. సో ఈ విధంగా ఫైనల్గా 3 కలర్స్ పూసలు పెట్టుకున్నానండి. గోల్డ్ అయితే మధ్యలో మిక్స్ చేశాను, చూసారా. గోల్డ్ చిన్న పూస, పెద్ద గ్రీన్ పూస, అలా మళ్ళీ గోల్డ్ వేసి అలా రిపీట్ చేశాను. తర్వాత రెడ్ వేస్తే హైలైట్ అవుతుంది కదా, రెడ్ పూస వేసాను మధ్యలో. లాస్ట్లో లాంగ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఒక పెద్ద పూస వేసేసి 3 వేసేసాను అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేశాను. సో ఒక లోటస్ ఆల్రెడీ ముందు చేశాను కదా. సో ఎవ్రీ లోటస్కి ఐ హ్యావ్ అన్ ఇంప్రూవ్మెంట్ అనమాట డిఐవై చేసినప్పుడు. సో ఇక్కడ కూడా చూడండి, చేతిలో ఐప్యాడ్ పెట్టుకున్నాం కదా, ఇబ్బంది పడతాను. బట్ ఫైనల్లీ షూటింగ్ అయితే చక్కగా చేసేసానండి. సో ఈ విధంగా మీరు కూడా మీషోలో ఆర్డర్ ఇచ్చుకున్నట్టయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మీకు. సో మీషోలో నేను ఈ 12 లోటస్ నాకు 380 రూపీస్ పడినట్టుందండి. కానీ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. సో ఇలా ప్లెయిన్ లోటస్ వచ్చేసింది, ఏం చేసుకుందామని మాత్రం ఫీల్ అవ్వకండి. సో మీరు దగ్గర డిఐవై ఎసెన్షియల్స్ లేకపోతే వెళ్ళి షాపింగ్ చేసి మీకు నచ్చిన వెరైటీలో కొనుక్కోండి. లేదంటే మన ఇంటి దగ్గర ఆల్రెడీ కొంతమంది హాబీ ఉన్న వాళ్ళకి ఉంటాయి కదా. సో ఈ విధంగా చూసారా, చక్కగా నాకు 2 లోటస్ రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఆ రోజు నాకు డిఐవై చేసే లోటస్ ఇదంతా హ్యాంగింగ్స్ రెడీ చేయడానికి ఎగ్జాక్ట్గా 1.5 అవర్ పట్టిందండి. అంటే నెమ్మదిగా చేస్తున్నాను. సో డీటెయిల్డ్గా చేయాలి, నీట్గా చేయాలన్న దృష్టితో చేస్తున్నాను అనమాట అండి. అంటే ఒక 2 years గ్యాప్ వచ్చేసింది కదా ఇలాంటివి చేసి. సో అందుకనే నేను ఇలాగా కొంచెం టైం పట్టిందనమాట. సో 1 2 3 4 లోటస్ వరకు నాకు ఫస్ట్ బాగా టైం పట్టింది. తర్వాత 5th లోటస్ నుంచి నాకు ఫాస్ట్గా అయిపోయింది. మ్యాక్సిమం 1 to 1.5 అవర్లో నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట అండి. సో మనం కింద లోటస్ హ్యాంగింగ్ మోడల్ ఎలా చేయాలో చూసేసాం కదా. సో ఇప్పుడు పైన లోటస్ జస్ట్ ఇప్పుడు ఇంక పూసలో పెడితే ఏం బాగోదు, ఎందుకంటే గోడకి నెయిల్స్కి పెట్టిన జస్ట్ ఇలా హ్యాంగింగ్లో ఇలా యూలా వస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. సో దానికి నేను మెజర్మెంట్ వైర్ తీసేసుకున్నాను, కట్ చేసేసుకున్నాను. చిన్న పూసలు ఉన్నాయి కదండి మన దగ్గర డిఐవై ఎసెన్షియల్స్, ఆ పూసలన్నీ కలిపి ఇలా రౌండ్గా చేసి ఇలా ముడేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో ఈ విధంగా నేను 2 వైపులా పూసలు ఎక్కించి తర్వాత ఇలా హ్యాంగింగ్లా చేశాను అనమాట. సో మీకు పక్కన కనిపిస్తుంది చూసారా బెడ్ మీద, అది పైన ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఇమీడియట్గా ఫస్ట్ గట్టిగా టైట్గా ముడేసేసాను నేను పైన. సో పూసలు కదలకుండా ఉంటాయి కదా.
సో ఈ విధంగా నేను పైన రెడీ చేశాను అనమాట. సో ఈ లోటస్ నేను మీషోలో ఆర్డర్ చేసిన కలర్ అయితే పింక్, చాలా మంచి రాణి డార్క్ కలర్ వచ్చిందండి, చాలా బాగుంది. సో ఈ విధంగా ఇందులో కూడా విత్ హ్యాంగింగ్స్తో వచ్చాయి, కానీ నాకు ఆ రోజు వితౌట్ హ్యాంగింగ్స్ ప్లెయిన్ లోటస్ ఆర్డర్ ఇవ్వాలని అనిపించింది. సో నేను ఆ రోజు అలా ఆర్డర్ ఇచ్చేసాను. బట్ అలా ఇవ్వడం మంచిదే అయింది. ఒక డిఐవై చేసుకునే అవకాశం నాకు వచ్చింది. చాలా రోజులు అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. అనుకున్న హాబీస్ ఇలా పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు అనుకున్నాను అవన్నీ ఇప్పుడు అలా చేసుకుంటూ ఉంటే ఇంటీరియర్గా కూడా వాల్ డెకరేట్ చేసుకోవచ్చు, మన ఇంట్లోనే చేతితో చేసుకుని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా అనిపించింది. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నెమ్మదిగా ముందు చాలా డిఐవైలు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇలాంటివి ఎన్నో మన ముందుకు తీసుకొస్తానండి. సో మీరు ఇదే విధంగా నా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ మేకింగ్ మై ఛానల్ సక్సెస్ దగ్గరలో ఉన్నానండి. సో అందుకే మీరు అందరూ నా ఛానల్ని ఈ విధంగానే మళ్ళీ ఆశీర్వదించి హ్యాపీగా నా ఛానల్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళండి. సో నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ అలవాటు వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను ఫాస్ట్గా ఎక్కించేస్తున్నాను, చూసారా పూసలు. సో ఈ విధంగా పైన కూడా పూసలు పెట్టేసి ఈ విధంగా 2 సైడ్ వీల్లా తీసుకునండి 3 వేసాను. సో 2 వైపులా పూసలు పెడితే అప్పుడు మధ్యలో పైన నాట్ చేస్తే ఇలా యూ షేప్లో వస్తుంది కదా, చూసారా. ఒకవైపు అంతా 5 పూసలు ఆల్రెడీ నేను వేసేసాను అందులోని వైర్లోని. సో ఇలా యూలా పట్టుకున్నాను చూసారా. సో నెక్స్ట్ లైన్లో కూడా ఇలా పూసలు వేసేసుకుంటే ఒక 5 లైన్స్, 5 పూసలు అనమాట, నాట్ 5 లైన్స్, 5 పూసలు ఇలా వేసేసుకుంటే నాకు అటువైపు పూసలు ఇటువైపు పూసలు కూడా చక్కగా వచ్చేసి ఒక యూ షేప్లో నాకు పైన ఇలా వస్తుంది అనమాట డిజైన్. సో యూ షేప్లో ఉండడం వల్ల మనకి గోడకు మేకులు ఉన్నప్పుడు మనకి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా చేశాను. యాక్చువల్లీ వేరే కలర్ పూసలు కూడా పెట్టచ్చు, కానీ అవి కొంచెం బాగా పెద్దవైపోయానండి. సో చిన్న సైజులో నాకు ఈ కలరే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా లుక్ చాలా బాగుంటుంది అనిపించింది. సో ఫైనల్గా నేను ఈ పైన ఒక వరుస 5 పూసలు, ఇంకోవైపు వరుస 5 పూసలు వేసేసి పైన 3 వేసి బిగించేస్తానండి. జస్ట్ అంతే. ఇక్కడ కూడా షూటింగ్ కొంచెం అలా పట్టుకుని సో ఇంకో పోసేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఒక చేతితో పట్టుకుంటే ఇంకో చేతిలో పక్కన పడిపోతున్నాయి. సో ఫైనల్గా చూసారు ఇక్కడ నేను 2 వైపులా 5 పూసలు వేసేసుకుని ఒక లైన్లో 5 పూసలు, ఇంకో లైన్లో 5 పూసలు బిగించేసుకుని సో గట్టిగా వెనక్కి టైట్గా లాగి మూడేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పూసలు అటు ఇటు జరిగిపోయి లూజ్ అవ్వకుండా టైట్గా అలా పట్టుంటుంది అనమాట. సో మన తాడు కూడా తెగదు. యాక్చువల్గా ఇంకోటి ఏమనుకున్నానంటే మధ్యలో ఒక పూస వేయచ్చు కదా, దానికి దీన్ని పెంచింది, కానీ తర్వాత అనిపించింది ఎందుకు దాని పెద్ద లుక్ రాలేదు, ఇలా అనమాట. సో చూసారా, అటు 5 ఇటు 5 తర్వాత మధ్యలో వేసాను. కానీ నేను ఇలా ట్రై చేశాను, కానీ థర్డ్ చేసినప్పుడు నాకు 3 సరిగా పడలేదనమాట అండి. సో అప్పుడు అనిపించింది పైన 5 లైన్, ఒక లైన్లో 5 పూసలు, ఇంకో లైన్లో 5 పూసలు వేసేసి మధ్యలో 3 వేసి ఎక్స్ట్రా కట్ చేసేచ్చు కదా. యాక్చువల్గా ఈ వైర్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో అందుకే నాకు కట్ చేయడం చాలా కష్టం అనిపించింది. అప్పుడు అనిపించింది బాగానే తీసుకున్నాను ఈ డిఐవై ఎసెన్షియల్ కట్టర్స్. అది అప్పుడులో వద్దంటే మా హస్బెండ్ తీసుకోమని చెప్పారనమాట. ఆల్రెడీ ఒక డిఐవై చేద్దాం, తన ఎసెన్షియల్ సామాన్లు అన్నీ ఉంటే నీకు చాలా ఈజీ ఉంటుంది కదా అని అన్నారు అప్పుడు. సో అనిపించింది బాబాయ్ ఇది చాలా థిక్గా కట్ అవ్వట్లేదు, నార్మల్ కట్టర్తో కూడా కట్ అవ్వదు. సో ఇలా కటింగ్ ప్లేయర్ ఉండడం కూడా చాలా మంచిది అయిందని చెప్పేసి అనిపించిందండి. సో ఫైనల్గా ఈ విధంగా ఈ స్టైల్లో నేను నా డిఐవై లోటస్ చేశానండి. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇలాంటి ప్లెయిన్ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు అవి అంత డెకరేటివ్గా హ్యాంగింగ్ చేయడానికి ఆప్షన్ లేనప్పుడు ఈ విధంగా మీరు ఒకసారి ఫాలో అయిపోండి. సో చూసారా, కటింగ్ ప్లేట్తో చాలా చక్కగా కట్ అయిపోయింది. సో ఈ విధంగా థర్డ్ డిఐవై లోటస్ చేసేసాను అనమాట. సో అలా చేయగా నాకు మంచి ఐడియాస్ కూడా చాలా వచ్చాయి. కానీ అనిపించింది ఒకటి అలా చేసినప్పుడు ఇంకోటి కూడా సేమ్ అదే మోడల్ ఫాలో అయిపోతేనే కదా అంత యూనిటీగా ఉంటాయి అనిపించిందండి. సో థర్డ్ లోటస్ చేసినప్పుడు చూసారా, మధ్యలో ఒక పోస్ వేసిన వల్ల కొంచెం అది రౌండ్గా ఇలా నొక్కుకోవట్లేదు, అంటే కరెక్ట్ షేప్ రాలేదు. సో వేరే చూస్తే వేరే కరెక్ట్గా షేప్ వచ్చాయి. సో ఈ విధంగా నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ లోటస్ అనమాట అండి. చెప్పాను కదా ఒక్కొక్క లోటస్ చేసినప్పుడు ఒక్కొక్క ఐడియా వస్తుందని. సో ఈ థర్డ్ లోటస్ చేసినప్పుడు ఇంకో ఐడియా వచ్చినట్టుంది. సో అందుకే నేను దీన్ని మళ్ళీ షూట్ చేశాను. ఇందులో ఏదో ప్రీవియస్ లోటస్ ఏవైతే కంపారిజన్ చేస్తే ఈ లోటస్లో అయితే ఖచ్చితంగా చేంజ్ ఉంటుందండి. సో నేను అందుకని షూటింగ్ చేస్తాను. జనరల్గా అయితే 2 చూపించాక నాది అలా డెకరేట్ చేసాను చూపిద్దాం అనుకున్నానండి. మేబీ నేను ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఐప్యాడ్ పక్కకు పెట్టానండి. సో అందుకే నాకు కొంచెం హ్యాండ్స్ అవి ఖాళీగా ఉన్నాయి కట్ చేయడానికి అది. సో అందుకే ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. సో ఇది 4th లోటస్ అనమాట అండి. సేమ్ అదే ప్రాసెస్. పూసలు కూడా మన దగ్గర పెద్ద కలెక్షన్ ఏంలో ఒక 4 కలర్స్ ఉన్నాయి, కానీ సైజ్ పెద్దది అయిపోయిందని చెప్పేసి సేమ్ అదే ఫాలో అయిపోయాను అనమాట.
సో మనకి సింపుల్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ లోటస్ పైన హోల్స్ ఇచ్చాడు కాబట్టి ఆ హోల్స్ పైన కింద లెంగ్త్ చూసేసుకోండి మనకి ఎంతైతే థ్రెడ్ కావాలో. ఇది థ్రెడ్ అంటే దారంలో ఉండదండి, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది తీగలాగా. సో ఈ తీగని మనం ఇలా చూసేసుకుని మన లెంగ్త్ అయితే చెక్ చేసుకున్నాక కింద హ్యాంగింగ్ ఈ విధంగా నేను చూపించినట్టు పెట్టండి. జస్ట్ ప్రివ్యూ అనమాట. అంటే ఎలా ఓవరాల్గా ఎలా చేసానది జస్ట్ ప్రివ్యూ చేస్తున్నాను ఇంకొక లోటస్ చేసినప్పుడు. సో ఇప్పుడు చేసినప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోయిందండి, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. ఒక 4-5 లోటస్ ఆల్రెడీ చేసాక ఇచ్చేసాను. సో ఇక్కడ చూసారా నాకు పోస్ ఎక్కించడానికి కూడా పెద్ద టైం పట్టలేదు. వేరే మీరు మీకు ముందు చూసుంటే చాలా కొంచెం కష్టంగా చాలా టైం టేకింగ్గా చేశాను. సో చాలా ఫాస్ట్గా పూసలు ఎక్కిచ్చేసానండి. సో ఇది 5th లోటస్ అనమాట. సో జస్ట్ టైట్ చేస్తున్నాను అది. ఈ విధంగా టైట్ చేయడం వల్ల మనకి వైర్ అది కదలకుండా నీట్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అండి. సో తర్వాత రెడ్ పూస ఎక్కిస్తున్నానండి, గ్రీన్ కలర్ పూస ఎక్కిస్తున్నాను. సో మనకి ఏ కలర్ మన పూసలు తీసుకున్నా అటు ఇటు హైలైట్ అవ్వడానికి గోల్డ్ పూస వేస్తే మంచి లుక్ వస్తుంది కదండి. సో అదే నేను ఇక్కడ ఫాలో అయ్యాను అనమాట. సో ఫస్ట్ గోల్డ్ వేసాను, తర్వాత గ్రీన్ వేసాను, మళ్ళీ గోల్డ్ వేసాను. సో మనకి ఈవెన్ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడన్నా మధ్యలో అటు ఇటు గోల్డ్ వేసుకుని మధ్యలో కలెక్షన్ చెక్ చేస్తాం కదండి. సో అదే అప్రోచ్ నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో విధంగా గోల్డ్ పూసకి మధ్యలో కలర్ పూస వేస్తే అది బాగా హైలైట్ అవుతుంది. సో నా దగ్గర ఉన్న కలర్స్తో నేను ఇలా యూటిలైజ్ చేసేసుకుని నా డిఐవై చేసేసాను అనమాట అండి. సో మీరు ఇలాగా మీషోలో చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయండి. సో ఇలాగే మీరు ఇలాంటివి కొంచెం సిమిలర్ టైప్ ఆఫ్ మోడల్స్ ఏమైనా ఆర్డర్ ఇచ్చుకొని మీ ఇంట్లోనే డిఐవై ఎసెన్షియల్స్తో మీరు కూడా ఇలా ట్రై చేయండి. యాక్చువల్గా కొన్ని టైం టేకింగ్ కానీ బట్ వేరేస్ మనకి కంప్లీట్ అయిపోయాక ఆ లుక్ మనకి కనిపించాక అనిపిస్తుంది అనమాట మన హార్డ్ వర్క్ అంతా అసలు పడినట్టే తెలియదు, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో మన చేతితో చేసుకునే డిఐవై కానీ మన చేతితో చేసిన ఇంటీరియర్ కానీ మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి దాన్ని చూసినప్పుడల్లా. సో అందుకే నాకు ఆ రోజు ఇలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇయర్స్ తర్వాత చేశానండి. సో ఈ విధంగా నేను డిఐవై కంప్లీట్ చేసేసాను అనమాట. సో మొత్తం నాకు 12 లోటస్ వచ్చాయండి. సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆల్రెడీ పైన కింద డిజైన్ వచ్చేసి కూడా మీషోలో సేల్ చేస్తున్నారండి. బట్ సంహవ్ నాకు ఇది నచ్చి తీసుకున్నాను. సో రాగానే కొంచెం ఏంటి ఇలా ప్లెయిన్గా వచ్చింది, పైన కూడా చిన్నగా హోల్స్ ఇచ్చాడు, ఎక్కడ నేను పేస్ట్ చేయాలి దీన్ని, ఒకవేళ బ్యాక్ డ్రాప్ ఉంటే దానికి పేస్ట్ చేయాలని చాలా ఆలోచించానండి. సో ఫైనల్గా ఈ డెసిషన్కి వచ్చాను అనమాట. ఇలా డిఐవై చేసేసి పైన కింద ఇలా పూసలు పెట్టుకుంటే మంచి థాట్ వస్తుంది కదా అని చెప్పేసి. సో మనకి టైం అయినా పర్వాలేదండి, మన చేతితో మనం చేసుకుంటే సంతోషం వేరు కదా. సో ఈ విధంగా నేను ఆ రోజు 12 to 13 లోటస్ వచ్చాయి అనమాట ఇలా ప్లెయిన్గా. సో ప్రతి లోటస్ ఇలాగా కొంచెం టైం తీసుకుని ఇలాగా చేశాను అనమాట అండి. సో వన్ టైం హార్డ్ వర్క్ ఇది, బట్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం కదా. సో అందుకనే ఇలా చేస్తాను. యాక్చువల్గా బయట మనం కొనుక్కున్న కర్టన్స్ కానీ ఏదైనా చేయి తగిలితే పూసలు ఎలా తగిలి ఊడిపోతాయి కదండి. సో ఇది మన చేతితో చేసుకున్నాం, సో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది చాలా రోజులకి అలా ఉండిపోతుంది అనమాట వస్తువు. సో ఈ విధంగా నేను ఫైనల్గా డిఐవై చేసేసానండి. సో మీకు ఇక్కడ నేను పూసలు యూస్ చేస్తాను, మీకు కింద బుట్టల టైప్లో కూడా కొన్ని వెరైటీ ఐటమ్స్ ఉంటాయి కదండి డిఐవై ఎసెన్షియల్స్, లేదంటే కొన్ని అయితే ఇలాగా పైప్ టైప్లో కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి. సో ఇలా మీకు ఐడియా ఇస్తున్నాను అనమాట. నేను ఓన్లీ పూసలతో కాదు, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పూసల్లో. ఓవెల్ షేప్లో కొన్ని పూసలు ఉంటాయి, రౌండ్ షేప్లో కొన్ని పూసలు ఉంటాయి, డ్రాప్ షేప్లో కొన్ని పూసలు ఉంటాయి. సో ఎనీ వెరైటీ అనమాట, ఎనీ వెరైటీ కానీ ఎనీ డిజైన్ కానీ ఎనీ షేప్ కానీ మనం ఈ విధంగా డిఐవైలో యూస్ చేసుకోవచ్చు అనమాట అండి. కొంతమంది అయితే కంటిన్యూస్గా వాటర్ డ్రాప్స్ పెట్టచ్చు. సో వాటర్ డ్రాప్స్ అనే షేప్ బట్టి కూడా మనకి డిజైన్ లుక్ మారిపోతుందండి. సో సిన్స్ నా దగ్గర ఉన్నవన్నీ రౌండ్ షేపే కాబట్టి నా దగ్గర ఉన్న ఎసెన్షియల్స్లో నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇలా కబుర్లు చెప్పుకుంటే హ్యాపీగా మన డిఐవై బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది కదండి. సో నేను మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ చెప్తున్నానండి, నా ఛానల్ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళండి. మనం ఓన్లీ ఒక 1800 వాచ్ అవర్స్తో వెనక్కున్నాము. సో మీరు అందరూ ఆదరించి నాకు తొందరగా వాచ్ అవర్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోతే నా యూట్యూబ్ డ్రీమ్ రీచ్ అయిపోతాను అనమాట అండి. సో నేను కూడా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, నా ఛానల్ ఇంతలా అభినందిస్తున్నందుకు, ఇంకా
చాలామంది నన్ను ప్రోత్సహించినందుకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీరు నాకు చూపించిన మీరు నా ఛానల్కి ఇస్తున్న రిటర్న్స్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో యువర్ వాచ్ అవర్స్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో ఈ విధంగానే నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళాల్సిందే కోరుకుంటున్నానండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోస్ షార్ట్స్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి డిఐవైతో పాటు మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి. ఈ మధ్య నాకు కొంచెం ఆఫీస్ కొంచెం వర్క్ ఇందువల్ల నాకు కొంచెం షూట్ చేయలేకపోతున్నాను వంటలవి. బట్ వెరైటీ వంటలతో నేను మంచి మంచి షూటింగ్ చేసి మీ ముందుకు వస్తుందండి శ్రీలుస్ మన ఇంటి వంట. సో అలాగే వ్లాగ్స్ కానీ డిఐవైస్ కానీ ఇంకా వెరైటీగా చాలా ఇంటీరియర్కి బాగా లుక్ వచ్చేలాగా మంచి మంచి ఐడియాస్ ఇచ్చేలాగా ముందు నా ఛానల్ని ఇందులో టైప్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని నేను డిసైడ్ అయ్యానండి. ఓన్లీ వంటకే పరిమితం కాకుండా, ఓన్లీ వ్లాగ్స్కి కాకుండా ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కానీ, షాపింగ్ చేసినప్పుడు ఐడియాస్ కానీ, మ్యాచింగ్ ఎలా చేయాలి, మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేయాలి, సో ఇలా సరికొత్త వ్లాగ్స్తో మీ ముందుకు వద్దామని నేను డిసైడ్ అయ్యానండి. సో దాన్ని నేను కొంచెం హోంవర్క్ చేస్తున్నాను. సో ఏమేమి వెరైటీస్ చేస్తే మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి బాగుంటుంది, ఏది బాగా యూజ్ అవుతుంది, ఏది మంచి ఐడియాస్ ఇస్తుందని చెప్పేసి నేను ఒక థాట్స్లో ఉన్నాను అనమాట. సో చూసారా మన హ్యాపీగా ఒక 5th లోటస్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా నేను చక్కగా లోటస్ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో చూసారా ఇక్కడ నాకు 5th or 6th లోటస్ పర్ఫెక్ట్గా వచ్చింది. అటు ఇటు హ్యాంగ్ అవ్వట్లేదు. చిన్న కింద కూడా హ్యాంగింగ్ చాలా బాగా వచ్చిందండి. కదలకుండా పైన కూడా రౌండ్గా హ్యాంగ్ చేయడానికి బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుని మన లోటస్ రెడీ చేసేసుకుందామండి. సో నేను మీకు చాలా డీటెయిల్గా చూపించానండి ఈ వీడియో. సో మీకు ఇలాగే మంచి మంచి ఐడియాస్తో మీరు కూడా మీ ఇంట్లో మంచిగా ఇంటీరియర్ అది వాల్ డెకరేషన్ అది చేసుకుంటారనే ఒపీనియన్తో మీకు ఇంత డీటెయిల్గా ఒక 2-3 టైమ్స్ చూపించాను అనమాట అండి లోటస్ నేను ఎలా డిజైన్ చేశాను అన్నది. సో మనం ఏదైనా డిఐవై చేసినప్పుడు మనం చేస్తూ ఉంటే ఐడియాస్ కూడా బాగా బిల్డప్ అవుతాయి అనమాట అండి. సో ఈ విధంగా చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పింక్ కలర్ లోటస్కి ఎంత కాంట్రాస్ట్ ఎంత అందంగా వచ్చిందో చూసారా. సో నేను చేసిన లోటస్ అన్నీ మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో ఫస్ట్ లోటస్ అన్నది అదొక శాంపుల్ అనమాట అండి, అది అలా చేశాను. బట్ 2nd, 3rd, 4th అలా లోటస్ డిఐవై చేసిన కొద్ది ముందుకు వెళ్ళేటప్పటికి ఫైనల్గా నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైనల్గా డిఐవై సూపర్గా చేశానండి. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఇలాగా వాల్ హ్యాంగింగ్స్ ఇలా ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు ఇన్కంప్లీట్ ఆర్డర్ వచ్చిందని మీరు ఫీల్ అయినప్పుడు సో ఈ విధంగా హ్యాపీగా డిజైన్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా నా జ్యువెలరీ ఎసెన్షియల్స్తో సో ఇంక్లూడింగ్ ట్రే ఉండడం వల్ల మనకి కింద పడిపోకుండా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి పోస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో చక్కగా ఈ విధంగా సో మనకి మీషోలో వచ్చిన మోడల్ ఇలా వచ్చిందనమాట అండి. సో ఇది ఇంకెందుకు చూపిస్తున్నానంటే చూసారా హోల్ సరిగా ఇవ్వలేదు వాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకుని కరెక్ట్గా హోల్ రౌండ్ కరెక్ట్గా చేసుకొని ఈ విధంగా మనం అప్పుడు వైర్ అది దిగుతుంది అనమాట అండి. జస్ట్ ఒక చిన్న షార్ట్ చేసాను, అలా చిన్న క్లిప్ చేశాను. ఎందుకంటే ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలని అనుకుంటాం కదా. సో ఈ విధంగా ఈ వైర్ అయితే మనకి 50 రూపీస్ పడింది నాకు 10 మీటర్స్ వైరు. యాక్చువల్లీ ఇది కొన్ని చాలా ఇయర్స్ అయిపోయింది. 2016 అని ఉంది ఇక్కడ. 2016 నవంబర్లో కొన్నట్టు. ఇంతకీ డిఐవై ఎసెన్షియల్స్ అన్నీ జ్యువెలరీ ఎసెన్షియల్స్ అన్నీ నేను ఎక్కడ కొన్నానంటే బెంగళూరులో ఫినిక్స్ మాల్లో టాప్ ఫ్లోర్లో ఉండేదండి డిఐవై కానీ జ్యువెలరీ ఎసెన్షియల్స్ మనం డిఐవై చేసుకోవడానికి. చూసారా చక్కగా నా లోటస్ అన్నీ నేను కంప్లీట్గా కింద పైన మంచి డెకరేటివ్గా హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసేసాను. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నా సలహాలు పాటించి ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే వావ్ లుక్ వస్తుంది అనమాట. సో ఫైనల్గా నేను ఇప్పుడు హ్యాంగ్ చేద్దామని వెళ్తున్నానండి. యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూసారు, ఇక్కడ నెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ మేకులు ఆల్రెడీ ఉన్నాయి. యాక్చువల్గా మా హస్బెండ్ నా ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఈ వాల్ అంతా మా ఇద్దరు ఫొటోస్ డెకరేట్ చేసాము. సో పైన వినాయకుడిది చిక్పేటలో కొన్నామన్నమాట అండి. అది చాలా అయింది అది కొని. సో మాకు ఆల్రెడీ ఎప్పుడో పెయింటింగ్స్ చేయించిన గోడలో కొన్ని కలర్స్ అలా డిజైన్ చేసుకున్నామండి. సో ఒక వాల్ హైలైట్ చేసాం మా పెయింటింగ్స్ వేసి ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది. మెయింటెనెన్స్ వల్ల అలా నీట్గా ఉంది. సో ఒక్కొక్క నెయిల్కి ఇలా హ్యాంగ్ చేస్తున్నాను చూసారా. సో విధంగా మేము హెక్సాగన్ షేప్ వచ్చేటట్టుగా మేకులు వేయించుకుని అలా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకున్నామండి. సో అవి తీసేసి వరలక్ష్మి రథం వస్తుంది కదా నెక్స్ట్ రోజు అని చెప్పేసి పక్కన పెట్టేసి సో ఈ లోటస్తో నా
వాల్ని ఇలా డెకరేట్ చేశాను అనమాట. చూసారా, కాంట్రాస్ట్ కలర్ పింక్, ఆరెంజ్ కలర్ గోడకి పింక్ కలర్ ఇలా పెట్టగానే మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది చూసారా. సో ఈ విధంగా ఎక్కడైతే నెయిల్స్ ఉన్నాయో అక్కడక్కడ నేను తయారు చేసిన లోటస్ని పెట్టేసాను అనమాట అండి. సో ఫైనల్గా హ్యాంగ్ చేసేసాక నా డిఐవై గోడ మీద చూసుకుని సూపర్గా నేను డెకరేట్ చేశాను కదా, మంచి డిఐవై చేశాను అనిపించింది. సో అందరూ పూజకు వచ్చిన వాళ్ళందరూ చూసి భలే చేశారు లోటస్ అది అంటే చెప్తున్నాను అనమాట అందరికీ. డిఐవై నా చేతనే చేశానంటే భలే ఐడియాతో బాగా చేశారని చెప్పారండి. సో ఈ విధంగా మన ఇంట్లోనే అందుబాటులో ఉన్నట్టు అన్ని చిన్న చిన్న వస్తువులతో ఇలా చేసుకోవచ్చండి. సో దూరం నుంచి చూపిస్తున్నాను, చూసారా ఎంత గోడకి ఎంత అందం వచ్చిందో, బ్యాక్ సైడ్ డెకరేటివ్గా ఎంత బాగా కనిపించిందో. సో పైన వినాయకుడు లైట్ వేసినప్పుడు ఇంకా హైలైట్ అయిందనమాట అండి. సో చక్కగా గోడని ఈ విధంగా నేను డెకరేట్ చేసేసి నా డిఐవైని చూసుకుంటే ఆ రోజు నేను చాలా సంతోషపడిపోయాను. నెక్స్ట్ రోజు పూజ కావడం వల్ల పూజకి ఏదో కొత్తగా చేయాలని చెప్పేసి ఈ విధంగా గోడకి హ్యాంగ్ చేశానండి నేను చేసిన డిఐవై. సో హ్యాపీ, సూపర్ సక్సెస్ఫుల్ డిఐవై అయిపోయింది. సో ఈ విధంగానే మీరు కూడా నా వ్లాగ్లో కొన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.